లెట్స్ సే నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీకు ఆపోజిట్ నీ ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు అనుకుందాం. అది అబ్బాయినా కావచ్చు లేదా అమ్మాయి అయినా కావచ్చు. అండ్ నువ్వు వాళ్ళకి హాయ్ చెప్పావు అండ్ వాళ్ళు తిరిగి నీకు హాయ్ చెప్పలే. అఫ్ కోర్స్ నిన్నే చూస్తున్నారు బట్ నీకు హాయ్ చెప్పాలి. ఇక్కడ నువ్వేం ఆలోచిస్తావు? నేను వాళ్ళని ఏమైనా అన్నానా, లేదా వాళ్ళ నా గురించి ఏమైనా అనుకుంటున్నారా, లేదా నేను ఏమైనా చేశానా అని ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తావు. బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉండి ఏదైనా డీప్ గా ఆలోచిస్తుండొచ్చు, లేదా నీ వెనక వాళ్ళకి ఎదురుగా నించున్న మనిషి వాళ్ళతో మాట్లాడకపో ఉండొచ్చు, లేదా వాళ్ళు పబ్లిక్ సెట్టింగ్ లో ఒక ఇంట్రోవర్ట్ కూడా అయి ఉండొచ్చు. రీజన్ ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రతిదీ పర్సనల్గా తీసుకోకు. నువ్వు నీ గురించి ఆలోచించినంత వాళ్ళు నీ గురించి ఆలోచించరు అండ్ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. సో ఈసారి నుంచి ఎప్పుడైనా ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏం కాలే అని చెప్పుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే అదే మనిషి నిన్ను సపరేట్గా కలిస్తే మంచిగా మాట్లాడచ్చు అండ్ దాంట్లో వాళ్ళ ఫాల్ట్ లేదు, నీ ఫాల్ట్ లేదు. ఆ సిచ్యువేషన్ అలా జరిగిందంటే. ఈ రీల్ని మెయిన్ గా నీ ఇంట్రోవర్ట్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకో, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పాయింట్ రియలైజ్ అవ్వాలి. అండ్ ఇలాంటి రీల్స్ ఎవ్రీడే చూస్తూ నీ లైఫ్ లో వాల్యూ యాడ్ చేసుకోవాలనుకుంటే నా పేజ్ ఫాలో అయిపో. అండ్ ఐల్ సీ యూ ఇన్ అనదర్ వన్.